కాశ్మీర్ దగ్గర జమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉన్న జోజిలా ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్నటువంటి సొరంగం అన్నది మన మెగా వాళ్ళు చేస్తున్న అద్భుతం అని చెప్పాలి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన శ్రీనగర్ కార్గిల్ లేహ్ మార్గంలో ఏడాది పొడవునా రవాణా సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో భారీ మంచు కురిసేటటువంటి సమయంలో అవలాంచులు వస్తున్నాయి, అంటే మంచు తుఫాన్లు వస్తుంటే ఆ టైంలో మూసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తవ్వక పనుల్లో ఇవాళ కీలక ఘట్టమే చోటు చేసుకుంది. ప్రధాన సొరంగం బాల్తాల్లోని పశ్చిమ ప్రవేశ ద్వారం వెస్ట్ పోర్టల్ నుంచి మీనా మార్గులోని తూర్పు ప్రవేశ ద్వారం దాకా విస్తరించి ఉన్నటువంటి పరిస్థితుల్లో సొరంగం తవ్వకం పనులు రెండు వైపుల నుంచి MEIL సమాంతరంగా చేపట్టింది. ప్రధాన సొరంగంలో తుది బ్రేక్ త్రూ సాధించడం ద్వారా అత్యంత కీలకమైన తవ్వక దశ విజయవంతంగా పూర్తయింది. హిమాలయాల సున్నితమైన భూగర్భ నిర్మాణం, కఠిన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా భూగర్భ పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేశారు మన వాళ్ళు. జోజిలా టన్నెల్ నిర్మాణంలో న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ NATMని MEIL మెగా ఇంజనీరింగ్ సంస్థ తయారు చేసుకొచ్చింది. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే స్వయంగా నితిన్ గడ్కరీ అక్కడికి వెళ్ళి మరి దాన్ని చూడటంతో పాటుగా అభినందించినటువంటి సందర్భం. ఈ నిర్మాణం చేస్తున్నటువంటిది వాళ్ళనందరినీ కూడా అభినందించినటువంటి సందర్భం అనమాట. మెగా వాళ్ళు ఈ సందర్భంగా తాము చేసినటువంటి అంశాన్ని తామే ఒకటి కోట్ చేసుకొస్తున్నారు. ఇదిగో ఇదే ఆ దృశ్యం. ఇలా ఇక భవిష్యత్తులో వెహికల్స్ అట్ట వెళ్ళిపోతాయి అన్నమాట దర్జాగా, సింపుల్గా.